భర్త, కొడుకు వెళ్ళిన దగ్గర్నుంచి అన్నపూర్ణ గుమ్మాన్ని అంటిపెట్టుకొని అలాగే కూర్చుంది. ఆవిడ కళ్ళు మాటిమాటికి గేటు వైపు, గోడకున్న వెంకటేశ్వర స్వామి పటం వైపు చూస్తున్నాయి. స్వామీ! నా కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేయాలి నాయనా! నీ గుడికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను తండ్రి. నా కూతురు క్షేమంగా రావాలి తండ్రి. నా కూతురు క్షేమంగా రావాలి. నా కూతురికి ఏ ఆపద రాకుండా చూడు. ఆపద ముక్కులవాడా! ఆవిడ కన్నీళ్లతో ఏడుకొండలవాడికి పదే పదే మొక్కసాగింది. సమయం గడిచిపోతుంది. 8:20 అయింది. కార్తికేయ కానీ, కోటేశ్వరరావు కానీ ఇంకా రాలేదు. గాయత్రి జాడ లేదు. ఇప్పుడు కూతురు క్షేమంతో పాటు భర్త, కొడుకు ఏమయ్యారో అన్న ఆందోళన అదనంగా చేరి ఆవిడ మనసంతా గందరగోళమయ్యింది. ఒక దగ్గర కూర్చోలేకపోయింది. మానసిక వేదనతో శరీరంలో కూడా అకస్మాత్తుగా నీరసం చేరి నిస్సత్తువగా అయింది. అయినా కాలు నిలవక ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది. క్షణం క్షణం ముగ్గురి క్షేమం కోసం ఏడుకొండలవాడిని అమీరంగా ప్రార్థిస్తూనే ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టు అయింది. గేటు దగ్గర నిలబడి వీధిలోకి చూస్తున్న అన్నపూర్ణ లోపలికి వచ్చి మంచినీళ్లు తాగుతుందండగా గేటు చప్పుడైంది. సగం తాగి గ్లాసు వంటగది గట్టు మీద పెట్టి వేగంగా హాల్లోకి వచ్చింది. గంగారాజు లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే నీరసం ముంచుకొచ్చింది. ఎందుకొచ్చాడో? ఈయనతో పనుండి వచ్చుంటాడు. ఇప్పుడు ఆయన ఏరి అంటే ఏం చెప్పాలి? మా అమ్మాయి ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు. మా ఆయన, కొడుకు వెతకడానికి వెళ్లారని చెప్పాలా? ఈ విషయం ఇతనికి తెలిసిందంటే క్షణాల మీద ఆ కాలనీలో అందరికీ తెలుస్తుంది. అసలే అక్కడున్న వాళ్ళల్లో చాలామంది దిగువ తరగతి వాళ్ళు. చదువు, సంధ్యలు అంతగా లేనివాళ్ళు. అద్దె తక్కువ అని పిల్లలిద్దరికీ కాలేజీలు దగ్గరని అక్కడ ఇల్లు తీసుకున్నారు. గాయత్రి 8 దాటినా కాలేజీ నుంచి రాలేదని తెలిసిందంటే చిలవలు పలువుగా, కథలు కథలుగా ఏవేవో చెప్పుకుంటారు. పరువు పోయినట్టే. అమ్మగారూ! అయ్యగారున్నారా? గంగారాజు చాలా వినయంగా అడిగాడు. అతని మొహంలో విచారం కనిపిస్తుంది. ఏదో అపరాధ భావనతో చూపులు ఆవిడ మీద స్థిరంగా నిలవడం లేదు. లేరు గంగరాజు, బయటికి వెళ్లారు. అతి కష్టం మీద గొంతు పెగిలించుకొని చెప్పింది. ఎక్కడికి పోయాన్రమ్మా? మళ్ళీ అడిగాడు. గంగారాజు కోటేశ్వరరావు కుటుంబులకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, మర్యాదగా మాట్లాడతాడు. తన భాష పట్ల జాగ్రత్తగా ఉంటాడు. ఆవిడ తడబడింది. అది ఏదో పనుంది అని వెళ్లారు. గంగారాజు ఆవిడ సమాధానం విని తల తిప్పుకొని ఏదో ఆలోచిస్తూ వీధిలోకి చూడసాగాడు. తనకి తెలిసిన విషయం ఆవిడకి ఎలా చెప్పాలో అతనికి అర్థం కావడం లేదు. సాయంత్రం పాండు షాప్‌కి వచ్చి అన్నా, అన్నా, రమేష్‌ని ఏడికి తొలించినావ్? అని అడిగాడు. నేనేడికి తొలించినా? ఆశ్చర్యంగా అడిగాడు గంగరాజు. అరే! నేను బాసర బండి దిగి వస్తుంటే స్టేషన్‌లో కనబడిండు. ఊరికి పోతున్నా అన్నాడు. ఏ ఊరికిరా అంటే చెప్పలే. ఉరికిండు అన్నాడు పాండు. గంగరాజు విస్తుబోతూ అడిగాడు. ఏమిరా మంచిగా చూసినావా? ఏమంటున్నావ్? పాండు కొంచెం స్వరం తగ్గించి నెమ్మదిగా అన్నాడు. ఒక పోరి కూడా నెత్తి దాచుకొని వచ్చిందన్నా. గా పోరిని చూస్తే మన కోటేశ్వరరావు సారు బిడ్డ లెక్కే కొట్టింది. గప్పుడే అడుగుదామనుకున్నా. మస్తు రష్షు ఉండే. గా పోరి పారిపోయింది. అంటూ చిలవలు, పలవలుగా తన అనుమానం చెప్పాడు. గంగారాజు పాండు నిజం చెప్తున్నాడో, అబద్ధం చెప్తున్నాడో అర్థం కాక నివ్వెరపోయి వినసాగాడు. పాండు తను చెప్పేది చెప్పేసి వెళ్ళిపోయాడు. గంగరాజు మతిపోయినట్టు అలాగే కూర్చుండిపోయి, మాటలు నమ్మలేక, నమ్మనులేక కొంతసేపు తాత్సారం చేసినా 8 దాటుతున్నా కొడుకు ఇంటికి రాకపోవడం, అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఏం చెయ్యాలో తెలియక ముందు గాయత్రి వచ్చిందో లేదో కనుక్కుందామని వచ్చాడు. అన్నపూర్ణ వాలకం, ఇంట్లో కనిపిస్తున్న నిశ్శబ్దం చూశాక
గాయత్రి రాలేదన్న విషయం అర్థమైంది. అంటే పాండు చెప్పింది నిజమేనా? ఎంత ఘోరం జరిగింది? రమేష్ మగపిల్లవాడు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తే 4 తన్ని తను ఇంట్లోకి రానిస్తాడు. కానీ సాంప్రదాయాలు, ఆచారాలు పాటించే ఈ కుటుంబంలోని అమ్మాయి తన కొడుకుతో ఎటో వెళ్ళడమేంటి? అసలు ఎందుకు వెళ్ళింది? వాళ్ళిద్దరికీ పారిపోయేంత దోస్తీ ఎట్లా కుదిరింది? ప్రశ్నలతో గంగరాజు బుర్ర బద్దలవుతుంటే, ఈ విషయం ఈవిడకి ఎట్లా చెప్పాలో తెలియక కర్తవ్యం తోచనట్టు నిలబడిపోయాడు. అతను ఎందుకు వచ్చాడో తెలియని అన్నపూర్ణ, ఇతను వెళ్ళిపోతే బాగుండు. ఇంకా ప్రశ్నలు వేయకుండా అని అసహనంగా చూడసాగింది. గంగరాజు అకస్మాత్తుగా అడిగాడు. అమ్మా! పాప ఇంట్లో ఉందా? అన్నపూర్ణ గుండెల్లో రాయి పడింది. అయిపోయింది. ఇప్పుడు రాలేదంటే ఏమనుకుంటాడో? వచ్చింది అంటే పిలవమంటాడేమో! గొంతులో కరక్కాయ అడ్డుపడినట్టు మౌనంగా ఉండిపోయింది. ఆవిడ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఆవిడ మొహంలోకి చూస్తున్న గంగరాజుకి ఈవిడకి విషయం తెలిసిపోయిందేమో అనిపించింది. అతను ఏదో అనబోయేంతలో గేటు చప్పుడు అవ్వడం, కోపంతో కందగడ్డలాంటి మొహంతో కోటేశ్వరరావు, దిగాలు పడిన మొహంతో కార్తికేయ లోపలికి రావడం జరిగింది. అన్నపూర్ణ ఆత్రంగా వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళ మొహంలోకి చూసింది. ఆవిడ వైపు చూడకుండా తన ఇంటి గుమ్మంలోకి నిలబడ్డ గంగరాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు కోటేశ్వరరావు. గంగరాజు ఆయన వైపు భయంగా, అన్నపూర్ణ, కార్తికేయ వైపు శంశాయంగా చూశాడు. గంగరాజు వేళకాని వేళ తన ఇంటి గుమ్మంలో కనిపించడం, అతని మొహంలో, కళ్ళల్లో కనిపిస్తున్న భయం, స్థిరం లేని చూపులు, ఆ నిలబడంలో బెరుకు గమనించిన కోటేశ్వరరావు ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాడు. అన్నపూర్ణ వైపు చూశాడు. ఆవిడ కళ్ళల్లో చిప్పిలుతున్న కన్నీరు, వణుకుతున్న పెదాలు ఆవిడ మనసులోని ఆందోళనని తెలియజేస్తున్నాయి. గంగరాజు వైపు చూసి కుడి చెయ్యి చాచి అతని భుజం మీద చెయ్యి వేసి గేటు వైపు నడిస్తూ, ఏం గంగరాజు, ఈ టైంలో ఇలా వచ్చావ్? అన్నాడు. అప్పటికే ఇద్దరూ గేటు దాటారు. వాళ్ళు వెళ్ళిన వైపు కార్తికేయ, అన్నపూర్ణ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. గంగరాజు, కోటేశ్వరరావు ఇద్దరూ గంగరాజు షాపు దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. షాప్ దగ్గరికి రాగానే గంగరాజు, కోటేశ్వరరావు చేతులు పట్టుకొని బేలగా అన్నాడు. సారు, ఘోరం జరిగిపోయింది సారు. అప్పటిదాకా గాయత్రి ఇంటికి ఎందుకు రాలేదో, ఎటు వెళ్ళిందో అనే ఆందోళన, గాయత్రి మీద కోపవేషాలతో ఉన్న కోటేశ్వరరావు గంగరాజు వైపు అనుమానంగా చూశాడు. ఏం జరిగింది? అన్నాడు నొసలు చిట్లిస్తూ. గుండెల్లో చెలరేగుతున్న భావాలు బయటపడకుండా జాగ్రత్త పడుతూ గంగరాజు తల వంచుకొని అన్నాడు. నా కొడుకు, మీ బిడ్డ. గంగరాజు చేతుల మధ్య ఉన్న కోటేశ్వరరావు చేతులు గబల్న కిందికి జారిపోయాయి. ఆయన కళ్ళల్లో నిప్పులు చెలరేగాయి. మనిషి నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పటిదాకా నిటారుగా, గంభీరంగా నిలబడ్డ కోటేశ్వరరావు కాళ్ళ కింద భూమి గిర్రున తిరుగుతున్నట్టు అయ్యి పడబోయిపోతుంటే, సారు అని అరుస్తూ గంగరాజు గబల్న పట్టుకున్నాడు. తన చేతుల్లో తల వేలాడిస్తూ కోటేశ్వరరావుని 2 చేతుల్లో పొదివి పట్టుకొని గంగరాజు ఒక్కసారి చుట్టుపక్కల పరికించి చూశాడు. దరిదాపుల్లో ఎవ్వరూ కనిపించలేదు. సాధారణంగా ఇళ్ళల్లో ఉన్న ఎవ్వరు కూడా 7 దాటాక బయటికి వెళ్లరు. పనుల మీద బయటికి వెళ్లే మగవాళ్ళు రాత్రి 10 దాటితే కానీ ఇళ్లకు రారు. అందుకే అదృష్టవశాత్తు అక్కడ ఎవ్వరూ లేరు. ఇది ఒకందుకు మంచిదే అనుకుంటూ నెమ్మదిగా ఆయన్ని నడిపించసాగాడు.